అమ్మా నీ పేరేం పేరు? రామయ్యమ్మ అండి, కొరుకులు రామయ్యమ్మ. కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తున్నావు అమ్మా? ఎలా చెల్లిస్తామండి? అప్పుడు వంతు కడితే ఇప్పుడు 300 కడతాను ఎక్కువగా. మరి జగనన్న పాలన ఎలాగుంది? ఎలాగో ఉంది, కొంతమందిని ఏడిపిస్తాడు, కొంతమందిని నవ్విస్తుంటాం. ఏడ్చిన వాళ్ళు నీవు ఉన్నావా, నవ్విన దాంట్లో ఉన్నావా? నేను ఏడ్చిన దాంట్లోనే ఉన్నాను. మరి ధరలు ఎలాగున్నాయి? ధరలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 500కి వచ్చిన ఆయిల్ డబ్బా 2300, 2200 చేసినాడు. మరి పప్పులు ఉప్పులు రేపు సంక్రాంతి వస్తుంది, ఎలా చేసుకుంటావు పండగ? ఎలా చేసుకుంటాం? జగన్బాబు పంపుతాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పంపాడు, ఇప్పుడు జగన్బాబు ఉన్నాడు కదా, పంపుతాడు, పండుగలు చేసుకుంటాం. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందమ్మా? ఇక్కడ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ యాడు బాబు మీ ఎమ్మెల్యే. మీకు మీకు డ్వాక్రా ఏమైనా వస్తున్నాయా? డ్వాక్రా ఉండేదాన్ని కానీ నేను రాలేదు. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా ఇటు రావడం కానీ తిరగడం కానీ చూసావు ఎప్పుడైనా? రాలేదండి. అయినా ఈ 5 సంవత్సరాలు బట్టి ఆయన ముఖమే కాపాడలేదు. మీ ఎంపీ ఎవరో తెలిసిన నీకు? మా ఎంపీ తెలియదండి. ఎంతమంది పిల్లలు మీకు? 4. అమ్మఒడి ఇటువంటివి ఏమైనా వస్తున్నాయా పిల్లలకి? రాలేదండి ఇప్పుడు. మరి నీకు పెన్షన్ అంత ఉందమ్మా? పెన్షన్ అంత ఉంది, మా యజమానికి అంత ఉంది. నీవేం పని చేస్తుంటావు? వ్యవసాయం పని అండి, కూలి. వ్యవసాయం గిట్టుబాటు ఏమైనా ఉందా? ధరలు పెరుగుదల మీకు ఏమైనా మద్దతు ధర ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం వరికి, ఏమైనా ఇస్తానడా? అమ్మకాలు ఏమైనా ధాన్యం అమ్మకాలు అవుతున్నాయా? లేదండి, అమ్మకాలు అవ్వలేదు. మొత్తం మీద జగనన్న పాలన నెలకొంది అనుకోవచ్చు. ఈ అబ్బు ఆగలేదండి ఆయన చేసింది. ఏం బాగానేది 5 సంవత్సరాలు బట్టిని పెరుగును అలా చేసినాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయ్యా ఏ ఊరు మీది, ఏ నియోజకవర్గం ఇది? గొల్గొండ మండలం అండి, కొత్తూరు అండి, జీ కొత్తూరు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఉమాశంకర్ గణేష్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిది బాగుంది అనుకోవచ్చు పరిపాలన? పరిపాలన అయితే అయ్యో మా గణేష్ ఎందుకండి, ఆయన ఇక్కడ చూపాలి మాకు అయినాక ఎప్పుడూ నప్పలేదు. మరి అయ్యన్న పాత్రుడు ఎలా ఉంది? టాప్ నడిచిపోయింది కదండి. అప్పుడు అన్ని రోడ్లే, ఒక ఊరు ఉన్నదంటే రోడ్డు. అప్పుడు బురదలా ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఎటువంటి రోడ్డు వేసేయండి అండి. ఆయన మంచివాడు కాకపోతే అందరూ మంత్రులే. పరిపాలన ఎలాగుంది? పరిపాలన ఇప్పుడు పరిపాలన ఎలాగుంది ఇంకా చెప్పనేముంది. మరి జగనన్న నవరత్నాలు సంక్షేమ పథకాలు అంటాడు కదా, మీకు ఏమైనా వస్తాయి? పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ ఎప్పుడూ వస్తుంది, 150 కాడి నుంచి వస్తుంది. నిన్నటి నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేసాడు, అందిందే నీకు? ఇంకా లేదండి. ఈ ధరలు చూస్తే ఎలాగున్నాయి రేట్లు? ఎవడన్నా నూనె కొని తాగలరండి ఇప్పుడు ఈ రేట్లలో. అదే ఇంతకుముందు ఎలాగుంటుందండి. ఏవో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఏమన్నా తినగలరు నూనె కొనుక్కొని. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీ ఊరు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఎమ్మెల్యే రాలేదండి. మీ ఎంపీ ఎవరైనా తెలిసిన నీకు? మాకు తెలియదండి. ఆ ఎంపీ ఎవరో, ఆ ఎమ్మెల్యే అప్పుడప్పుడు వస్తాడు, ఎప్పుడో గెలిచినప్పుడు వచ్చినాడు. ఎంపీ సత్యవతి, బీసెట్టి సత్యవతి మహిళ, ఆవిడ ఎప్పుడైనా చూసావా, వచ్చిందా, ఏమైనా మాట్లాడావా? నేను చూడలేదండి. ఆవిడ ఎలాగుంటుందో తెలదు. మరి ఏం పని చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం అండి.
కూలి పని. వ్యవసాయ గిట్టుబాటు ధరలు ఏమైనా గిట్టుబాటు ప్రతి ఏడాది కూడా వరికి మద్దతు ధర ఇస్తానంటే ఏమైనా ఈ సంవత్సరం పెరిగిందే లేకుంటే ఎలాగ ఉంది పంటలు అసలు? ఏది లేదు, అండమే. మరి అవి ఏమైపోతున్నాయో కొట్టుకుపోతున్నాయి, ఎవరికే అందలేదు, ఇవ్వలేదు. రుణమాఫీ ఏమైనా చేస్తున్నాడా? రుణమాఫీ అంటాడు, ఏమైనా మీకు బ్యాంక్ రుణాలు ఏమైనా మాఫీ చేస్తాడా? ఎప్పుడు లేదు బాబు, అసలు ఆ ఊసే లేదు. రుణమాఫీ మాఫీ ఎక్కడ ఉంది? అబ్బే, రానున్న ఎన్నికల్లో నువ్వు దేనికయ్యా ఓటేస్తావు? నేను తెలియజేసానండి ఎప్పుడు ఉన్నది చెప్పేస్తాను. నేను ఎప్పుడు కూడా ఎన్ని వచ్చినా నేను మారలేదు. నాకు ఓటు వచ్చిన కాడి నుంచి. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలాగుంది? రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు ఇప్పుడండి, పెద్ద గాతలండి, గాతలు చిన్న చిన్న గాతలు కాదు. ప్రతి రోడ్డునండి, ఇక్కడే కాదు, ఏ ఊరు వెళ్ళా రోడ్లు బాగాలేవు. ఏ కాలేజ్ చదువుతున్నా? ఏ ఊరు మీది? నియోజకవర్గం మీదమ్మా మీది? మాది అనకాపల్లి నియోజకవర్గం అండి, పార్లమెంట్, నర్సీపట్నం నియోజకవర్గం. మరి జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పిన జగన్ అన్న ఏమైనా జాబ్ క్యాలెండర్ మీకు తీసాడు? ఉద్యోగం ఏమైనా జాబ్ చేస్తారు? మీరు ఏం చేస్తున్నారమ్మా మీరు ప్రజెంట్? నాది యాక్చువల్లీ ఎంఎస్సి 2019లో అయ్యిందండి, తర్వాత బిఈడి అయ్యిందండి. ఇప్పుడు అసలు బిఈడి అని ఎప్పటి నుంచో పోస్టులు తీస్తాం అంటున్నారు, కానీ ఇప్పటివరకు అసలు ఎక్కడ పోస్టులు అనేది తీయట్లేదండి. ఇంకా చాలామంది నిరుద్యోగులు ఇంకా నిరసనలు అవన్నీ తెలియజేస్తున్నారు, కానీ అసలు ఇప్పటివరకు ఎవరూ ప్రతిస్పందించలేదండి. ఇప్పుడు చూసుకుంటే బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, సిటీలోకి వెళ్ళి మీరు రావాలి అన్నా చాలా ధరలు కూడా ఎక్కువైపోయినాయి, రోడ్లు కూడా పరిస్థితి బాగాలేదు కదా. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తారమ్మా? అసలు జగన్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదండి. ఒకవైపు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, అలాగే ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు, ఇంకా అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. రోడ్లు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం, ఆ రోడ్లు కూడా ఎక్కడ కూడా బాగు చేయట్లేదు. మాకైతే అక్కడ నర్సీపట్నంలో కూడా అలా స్టార్ట్ చేశారు, కానీ అది అలాగా ఉంచుతున్నారు. అది రోడ్లన్నీ గోతులు అవన్నీ ఉన్నాయి, వర్షం వచ్చినా సరే వాటర్ అది రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు బాగు చేస్తారో మరి ఎవరికీ తెలియట్లేదండి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఒక పెన్ను, పుస్తకము, పేపరు కొనాలి అంటే వందల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి కదా. అసలు ఈ ధరలు పెరిగిపోతున్నాయి, దీని మీద మీరు ఏమంటారు జగన్ అన్నకి? యాక్చువల్లీ ధరలే కాదండి, ధరలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగిపోతుంటే మన దగ్గర డబ్బులు అనేది ఉండాలి, కానీ డబ్బులు ఉండాలంటే ఉద్యోగం కూడా ఉండాలి. ప్రతిదానికి ఉద్యోగం అనేది కనెక్ట్ అయ్యింది. మాకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుందని మేము మాత్రం చాలా దుఃఖిస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు, నవరత్నాలు అంటాడు జగన్ అన్న, నవరత్నాలు అందరికీ అందుతున్నాయి, అమ్మ ఒడి ఇవన్నీ వస్తున్నాయి, ఆసరా ఇటువంటి పథకాలు, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? నవరత్నాలు అన్నీ యాక్చువల్లీ మంచి పథకాలని నేను చెప్పలేను. నాకు అందులో కొన్ని మంచిగా అనిపిస్తున్నాయి, కొన్ని చెడ్డగా అనిపిస్తున్నాయి. అవి వస్తున్నాయి అంటే అందరికీ కూడా అందుబాటులో ఉండట్లేదు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు ఎప్పుడైనా చూసారా? ఎంపీ బీసెట్టి సత్యవతి, ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు, ఆవిడని ఎప్పుడైనా చూసారా? అసలు ఎంపీ ఉన్నారని మీకు తెలుసా? మీకు ఎంపీ ఎవరో ఇప్పటి వరకు నాకు తెలియదండి. కాకపోతే మా నియోజకవర్గంలో విజయ్ అన్న మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తాడండి. ప్రతి కార్యక్రమంలో మాకు బాగానే వస్తుంటాడు, కాబట్టి విజయ్ అన్న ఎంపీ అయితే మంచిది అని మేము అందరం అనుకుంటున్నామండి. మరి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉమాశంకర్ గణేష్ ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీకి, ఆయన మంచి పరిపాలన ఇస్తుండా లేకుంటే గతంలో అయ్యన్న పాత్రుడు గారి మంచి పరిపాలన ఇచ్చాడు ఏమనుకోవచ్చమ్మా? నేనైతే అయ్యన్న పాత్రుడే మంచి పరిపాలన అని అనుకుంటున్నానండి. అయ్యన్న పాత్రుడు గారు అయితే రోడ్డు మీదకి వచ్చి మాకు కనిపించేవారండి ప్రతిదానికి. అసలు గణేష్ అన్న అయితే ఎప్పుడు కనిపించట్లేదు కూడా. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సైకిల్కి వేస్తారా లేకుంటే ఫ్యాన్కి వేస్తారా మా ఓటు? అబ్సల్యూట్లీ సైకిల్ కానీ అనుకుంటున్నాను.